హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టింకర్ క్యాడ్లో టిల్ట్ సెన్సార్ అంటే ఏంటి, అలాగే దాని యూజ్ ఏంటి, దాంట్లో మనం ఒక చిన్న సర్క్యూట్ కోడ్ చేద్దాము. ఓకే, మీకు ఎప్పుడూ తెలిసిందో ఫస్ట్ మనం టింకర్ క్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. మీకు దీని గురించి తెలియకపోతే మీరు నా ఛానల్లోకి వెళ్ళి నా ఫస్ట్ వీడియోని చూడండి, మీకు అర్థమైద్ది. ఓకే, ఫస్ట్ మనం క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్ సర్క్యూట్స్ అని కొట్టిన తర్వాత క్రియేట్ సర్క్యూట్స్ అని కొట్టాలి. దాంట్లో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, 1.5 వోల్ట్ బ్యాటరీ ఒకటి కావాలి. 1.5 వోల్ట్ బ్యాటరీ ఒకటి కావాలి. మనకి 2 బ్యాటరీస్ కావాలి, డబుల్ ఏవి 2 బ్యాటరీస్. ఒక 2 బ్యాటరీస్ సరిపోదు మనకి. ఒక 2 బ్యాటరీస్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనకు ఒక టిల్ట్ సెన్సార్ అయితే కావాలి. మనకి టిల్ట్ సెన్సార్ ఇది ఇక్కడ పెట్టేద్దాము. టిల్ట్ సెన్సార్ ఓకే, టిల్ట్ సెన్సార్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఒక బ్రెడ్ బోర్డ్ తీసుకుందాము. బ్రెడ్ బోర్డ్ ఒక చిన్న మినీ బ్రెడ్ బోర్డ్ తీసుకున్నాము. సారీ, నా ల్యాప్టాప్ నా పీసీ కొంచెం బ్యాగ్ అవుతుంది. మనం బ్రెడ్ బోర్డ్ని ఇక్కడ పెట్టుకొని ఈ టిల్ట్ సెన్సార్ని ఇక్కడ పెట్టుకొని మనకు ఒక పీజో బజర్ కావాలి. మనకు ఒక పీజో బజర్ అయితే కావాలి. మనం ఎక్కడన్నా పెట్టండి పీజో బజర్. ఓకే, ఇప్పుడైతే వైరింగ్ టైంలోకి వద్దాము. మీరు చూసుకోవచ్చు మనకి ఏమేమి కాంపోనెంట్స్ కావాలంటే ఒక బ్యాటరీ కావాలి, 2 బ్యాటరీస్, ఒక టిల్ట్ సెన్సార్, అలాగే ఒక పీజో బజర్. ఓకే, ఇప్పుడు మన సర్క్యూట్లోకి వెళ్ళి వైరింగ్ చేద్దాము. ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ దీని పాజిటివ్ దానికి చేయండి. దీని పాజిటివ్కి ఇవ్వండి. ఓకే, మళ్ళీ దీని పాజిటివ్ తీసుకొని వెళ్ళి ఓకే ఇక్కడ ఇచ్చేయండి, సరిపోద్ది. ఎందుకంటే ఒక రో అంతా అలా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నెగిటివ్ తీసుకొని ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ ఏంటంటే మనం ఎప్పుడైతే టిల్ట్ ఉంది కదా, టిల్ట్ సెన్సార్ ఉండిద్దో దేంట్లో అన్నా, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు స్ట్రైట్గా ఉంది. కింద క్లిక్ చేశానంటే ఇప్పుడు మనకు ఒక గ్లాస్ పడిపోతుంది అనుకోండి. సపోజ్ ఒక గ్లాస్, దానికి టిల్ట్ సెన్సార్, బ్యాటరీ, పీజో మొత్తం యాడ్ చేస్తాను నేను ఇన్బిల్ట్ గా, అంటే గ్లాస్ లోపల. ఓకే, ఇప్పుడు అది గ్లాస్ కానీ అందులో టిల్ట్ సెన్సార్ ఉంది కదా, ఎగ్జాంపుల్ గ్లాస్ కానీ కొంచెం ఇలా అయిందనుకోండి, కొంచెం టిల్ట్ అయిందనుకోండి, మనకి అనేది పీజో బజర్ అనేది మోగిద్ది. అప్పుడు మనకి తెలిసిద్ది గ్లాస్ కింద పడిందని. ప్లస్ దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అంటే మనకి ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ దూరం నుంచి పడతాయి కదా, పెద్ద పెద్ద ఐటమ్స్ పడిపోతాయి కదా కింద, వాటి పడకుండా మనకి ఇది యూజ్ అయ్యిద్ది, అంటే ఫాస్ట్గా పట్టుకోవడానికి. చాలా షార్ట్ వీడియో అందరికీ. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో మాకు మోటివేషన్గా ఉండిద్ది. ఐ థింక్ I can leave. Okay, bye.